ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాథమెటిక్స్ వివరాలు మీకు ఇక్కడ వివరిస్తున్నాము. ఫార్ములాస్ మరియు దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. ఇవి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా మ్యాథ్ లెర్నర్స్కి, అలాగే నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఇక్కడ రూల్స్ అంటే ఫార్ములా సంబంధించినటువంటి ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా మీకు ఇక్కడ వివరిస్తాను. చూడండి, ఇవి రూల్స్, ఇవి ఎగ్జాంపుల్, రైట్? సో ఎగ్జాంపుల్కి a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. ఇది ఎగ్జాంపుల్, ఇది ఫార్ములా. ఈ యొక్క ఫార్ములా యొక్క రూల్ ఇది. ఎస్, a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న నెంబర్తో మీకు వివరిస్తాను, అందరికీ అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో 2 to the power of 5 అనుకుందాం ఇక్కడ, రైట్? లేదు 2 to the power of 4 తీసుకుందాం. 2 to the power of 4 into 2 to the power of 3 అనుకుందాం, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇక్కడ ఉన్న బేస్, ఇది బేస్ అంటాము, ఈ పైన దాన్ని ఎక్స్పోనెంట్ అంటాము, రైట్? ఇక్కడ బేసు, ఈడ బేసు సేమ్ ఉంది, ఏనే ఉంది, ఓకే? అప్పుడు ఏ ఉన్నప్పుడు పైన ఘాతాలు అనేటివి కూడుకుంటాయి. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ బేసు, ఈడ బేసు 2 ఉంది, రెండు ఉన్నాయి కనుక ఆ 2ని డైరెక్ట్గా మీరు ఇక్కడ ఇలా రాయండి, ఓకే? ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ ఈ 4 plus 3 is equal to 2 to the power of 7. ఏమైంది? 4 plus 3 అనేది 2 to the power of 7. ఇక మీకు తెలిసి ఉంటుంది 2 to the power of 7 అంటే 2ని 7 times మల్టిప్లికేషన్ చేయడం అనేది, రైట్? ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫార్ములా, నెక్స్ట్ రూల్, a to the power of m divided by a to the power of n is equal to a to the power of m minus n, రైట్? ఇక్కడ మల్టిప్లికేషన్ వస్తున్నాయి, ఈ రెండు బేస్లు సేమ్ కనుక పైన ఘాతాలు, పైన ఎక్స్పోనెంట్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ సేమ్ రాయేసి, ఇక్కడేమో డివైడెడ్ బై ఉంది, డివిజన్ ఉంది కనుక a to the power of m, a to the power of n. ఇక్కడ బేసు, ఈడ బేసు సేమ్ ఉంది, ఓకే? రెండు బేసులు సేమ్ ఉన్నాయి, అందుకోసము ఇక్కడ డివైడెడ్ బై వస్తే ఘాతాలు సబ్ట్రాక్షన్ అవుతాయి, అంటే ఇక్కడ తీసివేత, ఇక్కడ ప్లస్ వేసాము, ఇక్కడ మైనస్ వేసాము, అందుకోసము a to the power of m minus n, ఈ ఘాతం నుంచి ఈ ఘాతం తీసేయడం, ఈ ఏని బేస్ని కామన్గా ఇక్కడ రాసుకోవడం. ఇక్కడ చూడండి 5 to the power of 7 డివైడెడ్ బై, మీకు చిన్న నెంబర్ చెప్తున్నాను అర్థం అవడానికి, 2 to the power of, ఓకే, ఇదే నెంబర్ తీసుకుందాం, 4 రైట్, డివైడెడ్ బై 2 to the power of 3, ఇది నెంబర్ అనుకుందాం, ఓకే? 2 to the power of 3. ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు ఏముంది, ఇక్కడ 2 ఉంది, ఈడ 2 ఉంది, ఈ రెండు బేస్లు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏంటి, a to the power of m minus n. అలాగే ఇక్కడ 2 రాస్తారు, ఈ ఘాతం ఈ 4 నుంచి ఈ 3ని తీసివేస్తారు, 4 minus 3. వాట్ ఈస్ దిస్? 2 to the power of 1 అంటే దట్స్ ఈక్వల్ టు 2 అని అర్థము. అంటే ఇక్కడున్న ఘాతం నుంచి ఈ ఘాతాన్ని తీసివేయడం ఈ సూత్రం ప్రకారంగా. అలాగే
a to the power of m whole square n is equal to ఇక్కడ ఇంటూ ఇక్కడ డివైడెడ్ బై ఇక్కడ బ్రాకెట్ రైట్ a to the power of m whole bracket to the power of n. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? దీనికి సూత్రం a to the power of m into n, ఇది సూత్రం రైట్. అంటే ఈ రెండు కూడా గుణించుకుంటాయి. ఇక్కడున్న పవర్ అంటే ఇక్కడున్న ఘాతాలు ఎక్స్పోనెంట్స్ అనేటివి ఇక్కడ గుణించుకుంటాయి. ఇప్పుడు ఇదేంటి? ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకే ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది కనుక నేను ఇలా చెప్తున్నాను. 2 to the power of 4 whole bracket స్క్వేర్, ఇలా 3 క్యూబ్ పెట్టుకున్నాడు. క్యూబ్ ఉంది. 2 to the power of 3 అన్నా లేదా క్యూబ్ అన్నా ఒకటే. ఇప్పుడు ఏమవుతాయి? ఈ రెండు గుణించుకుంటాయి. 2 to the power of 4 into 3, 4 మూల 12, 2 to the power of 12. ఇది దీనికి ఆన్సర్. ఓకే, a to the power of m whole bracket n is equal to a to the power of m into n. ఈ రెండు గుణించుకుంటాయి కనుక అలాగే ఇక్కడ కూడా a to the power of 4 whole cube అన్నప్పుడు ఈ రెండు గుణించుకుంటాయి. 3 into 4, 2 to the power of 4 into 3, సో 4 మూల 12 రైట్. ఇది ఆన్సర్. అలాగే a to the power of 1 is equal to ఎంత? a. ఆ విధంగా మనం ఇక్కడ 2 to the power of 1 is equal to ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే a to the power of a by b whole power m లేదా whole to the power of m, a by b whole to the power of m. దీనిని ఏ విధంగా రాయాలి? దీని యొక్క సూత్రం a by m by b by m. ఇది దీని యొక్క సూత్రం. a by m by b by m రైట్. a to the power of m by b to the power of m. సో అలాగే ఇక్కడ చూద్దాం. ఇక్కడ దీని బదులు 2 by 3 తీసుకుందాం. 2 by 3 whole to the power of 4 తీసుకుందాం రైట్. ఇప్పుడు ఏం చేస్తాము? 2 to the power of 4 by 3 to the power of 4 ఈ విధంగా రాసుకోవాలి రైట్. ఎందుకు? ఈ పవర్ అనేది రెండిటికి ఉంది. ఏకి ఉంది, బీకి ఉంది హోల్ అంటే కనుక అందుకోసము a to the power of m by b to the power of m. అలాగే 2 by 3 ఎగ్జాంపుల్కి హోల్ పవర్ 4 కనుక 2 to the power of 4 by 3 to the power of 4 ఇలా చేయాలి. నెక్స్ట్ a to the power of మైనస్ m ఇలా ఇచ్చారు. a to the power of మైనస్ m, ఇది m, ఇది మైనస్ m ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 by a to the power of m. ఇక్కడ కనుక ఎక్స్పోనెంట్లో, తెలుగులో ఎక్స్పోనెంట్ అంటారు, సారీ తెలుగులో ఘాతం అంటారు, ఇంగ్లీష్లో ఎక్స్పోనెంట్. ఇక్కడ కనుక మైనస్ కనుక వస్తే, ఘాతంలో ఎక్స్పోనెంట్లో మైనస్ వస్తే ఇక్కడ ఏమవుతుంది? 1 by a to the power of m. ఇక్కడ మైనస్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ ప్రకారంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 to the power of -4 అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది? 1 by 2 to the power of 4. ఇది దీని యొక్క ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు ఈ సూత్రాలన్నింటినీ కూడా నోట్ చేసుకోండి. ఈ మోడల్ అనే ప్రశ్నలు ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఈ సూత్రానికి ఇది ఎగ్జాంపుల్, ఈ సూత్రానికి ఇది ఎగ్జాంపుల్, ఈ సూత్రానికి ఇది ఎగ్జాంపుల్, ఈ సూత్రానికి ఇది ఎగ్జాంపుల్, ఈ సూత్రానికి ఇది ఎగ్జాంపుల్ రైట్. సో ఈ సూత్రానికి ఇది ఎగ్జాంపుల్. మీకు గనక ఈ ఫార్ములాస్ రూల్స్ తెలిస్తే దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయవచ్చును. అందరూ డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ని మేము
రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఈ యొక్క వీడియోస్ అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అలాగే మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వీడియో లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.